హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ విద్యార్థులకు స్వయం ఉపాధి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ఒకరొకరికి 3 లక్షల వరకు రుణాలు అయితే అందజేస్తున్నారు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రేషన్ కార్డు. ఫస్ట్ బ్లాక్లోనే మనకు రేషన్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. అయితే చాలామందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. లాస్ట్ 10 ఇయర్స్గా కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు యువతకు ఇవ్వలేదు కనుక రేషన్ కార్డు లేనందువలన ఈ పథకానికి మేము అనర్హులమయ్యామని చెప్పి సర్కారు తీరుపై ఆశావాహుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ యువ వికాసం పథకానికైతే అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఆయా కార్పొరేషన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజెన్సీ ఏరియాలలో ఐటీడీఏల ద్వారా మంజూరు చేస్తారు. మొత్తం ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి రుణాలైతే అందజేస్తారు. అయితే మరి అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలి, ఈ స్కీము ఎంత తీసుకుంటే ఎంత రాయితీ వస్తుంది అనేది చూద్దాం. ఆల్రెడీ చెప్పిన కదా, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో సహా అణగారిన వర్గాల యువతలో స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి రాజీవ్ యువ వికాసం పథకం కింద 6,000 కోట్లనైతే ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 15 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 4 అంటే ఏప్రిల్ 5. మనం అప్లై చేసుకున్న సర్టిఫికేట్స్ వచ్చేసి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మే 31 వరకు చెక్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు మనకు రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు అయితే అందజేస్తారు. ఇంకా పూర్తిగా చూసుకుంటే 3 లక్షల వరకు రుణాలు ఇస్తారు. రుణం మనం ఎంత తీసుకుంటున్నాం అనే పైసల్ని బట్టి 60 నుంచి 80% వరకు సబ్సిడీ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి tgobmms.cgg.gov.in. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. మనకు మొత్తం 3 కేటగిరీలుగా అయితే లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 1 లక్ష తీసుకున్నాం అనుకోండి, మనకు 80% సబ్సిడీ అంటే 80% ఫ్రీ, మిగిలిన 20% లబ్ధిదారుడు కవర్ చేస్తారు లేదా బ్యాంక్ లింకేజ్ ద్వారా ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు 1,00,000కి అప్లై చేసుకున్నాను అనుకోండి, మీరు ఓన్లీ 20,000 మాత్రమే కట్టాలి. ఆ 20,000 కూడా లేవంటే మీకు బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తారు. కేటగిరీ 2 వచ్చేసి 70% సబ్సిడీ. 1 లక్ష నుంచి 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళకి 70% సబ్సిడీ. అంటే ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నా అనుకోండి, 2 లక్షలలో 70% అంటే ఎంత? 1,40,000 ఫ్రీ, మిగిలిన 60,000 మీరు కట్టాలి. కేటగిరీ 3 వచ్చేసి 60% సబ్సిడీ. 60% సబ్సిడీ అంటే 3 లక్షలు తీసుకున్నా అనుకోండి, 1,80,000 ఫ్రీ, మిగిలిన 1,20,000 మీరు కట్టాలి. అంటే 1,00,000 తీసుకుంటే 80% సబ్సిడీ, మిగిలిన 20% మీరు కట్టాలి. రెండో కేటగిరీలో 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకున్న వాళ్ళు 30% కట్టాలి మీరు తీసుకున్న దాంట్లో. థర్డ్ 3 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు 60% సబ్సిడీ అంటే 40% కట్టాలి. ఈ విధంగా మీరు ఎంత తీసుకుంటే ఎంత కట్టాలనే డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తా.
లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఫస్ట్ బాక్స్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కిందికి రాగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎస్సి సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈ విధంగా ఎంబీసీ రిజిస్ట్రేషన్. ఫస్ట్ నేను ఇక్కడ బీసీ కార్పొరేషన్ మీద, ఏ కార్పొరేషన్ మీద మీ క్యాస్ట్ ఏదైతే దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ప్రకారం మీ పేరేంటి, మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అంటే మీ ఆహార భద్రత కార్డ్ నెంబర్, మీరు ఇండివిజువల్ ఇక్కడ బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకం మీరు ఇండివిజువల్గా తీసుకుంటున్నారు కదా. నెక్స్ట్ మీరు సెల్ఫ్ అసిస్టెంట్ టైపా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అంటే మిగిలిన పైసలు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని పెట్టుకుంటారా, మరి మీరు సెల్ఫ్గా యాడ్ చేసుకుంటారా, ఏ సెక్టారు మీరు అగ్రికల్చరా, అగ్రో బేస్డా, ఎనిమలా, హార్టికల్చరా, మైనర్ ఇరిగేషనా, ట్రాన్స్పోర్టా, మీకు ఏ తెలియకుట్టి ఈ ఐఎస్బి పెట్టుకోండి. ఈ ఐఎస్బీలు ఏమేమి ఉంటాయి అంటే చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే చూసుకోండి. ఎయిర్ కూలర్ మేకింగా, ఆటోమొబైల్ షాపా, ఒకవేళ ఆయిల్ షాపా, ఆటో స్పేర్సా, బేకరీయా, బ్లాక్ స్మితా, బనానా బిజినెస్సా, బ్యాంగిల్ స్టోరా, ఇక్కడ బార్బర్ షాపా, బాస్కెట్ మేకింగ్, బ్యూటీ పార్లర్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని పెట్టుకోండి. స్కీమ్ రకం మీరు ఏ స్కీమ్ పెట్టాలనుకుంటున్నారు ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ బనానా బిజినెస్ అనుకోండి అంటే 2 లక్షల నుంచి 4 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటే మీరు ఎంత కట్టాలనేది ఆల్రెడీ చెప్పిన, ఇలా 4 లక్షలు అని చెప్పారు కానీ 4 లక్షలు ఇయర్ మ్యాక్సిమం 3 లక్షల వరకే ఇస్తారు. నెక్స్ట్ స్టెప్లో గో అని కొట్టిన తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అన్నీ అడుగుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఈ 3 నేను ఎంటర్ చేయలేదు కదా, ఆహార భద్రత కార్డు, ఆధార్ నెంబర్ ఇవి ఎంటర్ చేయలే కనుక నేను గో కొట్టలేకపోతున్నా. నెక్స్ట్ విండో ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తా వేరే వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ గో కొట్టగానే నెక్స్ట్ విండోలో మీ యొక్క డిస్టిక్, మీ మండల్, మీ పంచాయతీ, మీ విలేజ్, మీ హాబిటేషన్ అంటే మీ నివాసం ఎక్కడ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్టిక్ అని మీ డిస్టిక్ ఫస్ట్ లెటర్ ఏదో వస్తుందో అది క్లిక్ చేయగానే అక్కడ డిస్టిక్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ బిజినెస్ యొక్క డీటెయిల్స్ అయితే నెక్స్ట్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మీ బ్యాంక్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి నెంబర్ ఎంత, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంత, మీ సబ్సిడీ అంటే ఇప్పుడు యూనిట్ కాస్ట్ మీరు 2 లక్షలు అయింది అనుకోండి, 2 లక్షలు అయితే మనకు సబ్సిడీ ఎంత వస్తుంది ఇందాక చెప్పినాను కదా, దాని ప్రకారం అవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ విండోలో వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఫాదర్ ఆర్ మదర్ నెంబర్, ఒకవేళ మ్యారేజ్ అయితే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ పెట్టుకోండి, ఒకవేళ ఎస్ అయితే మీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ పెట్టుకోండి. నెక్స్ట్ మీరు జెండర్, మీ సిటీ, మీ క్యాస్ట్ ఏంటి, నెక్స్ట్ సబ్ క్యాస్ట్ పేరు, మీ యొక్క ఇన్కమ్ క్యాస్ట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ వయస్సు, మీ ఫోన్ నెంబరు, మీ సంవత్సర ఆదాయం ఎంత, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు, మీ వృత్తి ఏంటి, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద మీ ఫోటో అప్లోడ్ చేయమంటుంది, మీ సంతకాన్ని అప్లోడ్ చేయమంటుంది. ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఐడిని దాచిపెట్టుకోండి. ఇంతే అండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.